ఇప్పుడైతే మనం డాల్ఫిన్ షోకి అయితే వెళ్ళిపోతున్నాము. సో మేము ఒక హోటల్ దగ్గర అయితే వెయిట్ చేస్తున్నాము. గైడ్ వచ్చి మనం పికప్ చేసుకుంటారంట. గైడ్ వచ్చేసాడు, మనం కార్ ఎక్కడానికి వెళ్ళిపోతున్నాము. ఇక్కడ కూడా ఎండలు చాలా ఎక్కువ ఉన్నాయి. షో అయితే ఇంకాసేపట్లో స్టార్ట్ అయిపోతుందంట, అందుకే ఫాస్ట్గా వెళ్ళిపోమంటారు మమ్మల్ని. అవునా? అదిగోండి పతాయా డాల్ఫినేరియం అంట. సో మనం దాని లోపలికైతే వెళ్ళి అక్కడ మనం టికెట్స్ తీసుకోవాలి. అంతమంది క్యూలో ఉన్నారంటే ఇప్పుడు వాళ్ళందరూ లోపలికి వెళ్తున్నారు టికెట్ పట్టుకొని. అండ్ ఈ క్యూలో ఉన్న వాళ్ళందరూ టికెట్ కోసం వెయిట్ చేస్తున్నారు తీసుకోవడానికి. మన టికెట్ అయితే గైడ్ తీసుకున్నాడు. అక్కడ మన గైడ్ అక్కడ ఉన్నాడు, వాడు తీసుకుంటున్నాడు అనమాట. ఇంకా డాల్ఫిన్తో ఇంకా సీల్తో ఫోటోలు తీసుకోవాలంటే 500 బాత్ 6000 బాత్ కట్టాలంట. ఇంకొంచెం టైం ఉంది కాబట్టి కాసేపు మేము ఫొటోస్ తీసుకుంటున్నాం అనమాట. మా నోటితో సిగ్గుపడిపోతున్నాడు పాపం, కొంచెం ఇంట్రోవర్ట్ కాబట్టి. అందరి చేతిలోకి టికెట్ ఇచ్చేసారు, వాళ్ళ టికెట్. సో మేము పైకి వెళ్ళిపోతున్నాము. షో పైనే ఉంటుంది కాబట్టి స్టేడియం లాగా ఉంటుంది పైన. సో అటు వెళ్ళిపోతున్నాం. వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు కానీ ఒక్క ముక్క అర్థం కావట్లేదు. వాళ్ళ భాష కూడా, ఇంగ్లీష్ భాష కూడా తాయిలాగే ఉంది అసలుకి. ఆ వాటర్లో ఉన్న హోల్స్ నుంచి డాల్ఫిన్ అది రిలీజ్ చేశారనమాట. సో అవి లోపల తిరుగుతున్నాయి, ఇంకా పైకి అయితే రావట్లేదు. ఒకటైతే వచ్చింది, ఇంకా లోపలే ఉన్నాయి ఇంకా కొన్ని. ఆ ముందు వస్తున్నాక ఎలా కూర్చోవాలి ఎలా కూర్చోకూడదు అని చెప్తుంది. స్ట్రైట్గా కూర్చోవాలి, వంగకూడదు, నడవకూడదు అక్కడ అని చెప్తుంది. ఆ 2 సీన్స్ తెగ తిప్పేస్తున్నాయి అక్కడికి వాళ్ళ తలలు. అతను ఏం చేయమంటే అవి కూడా అవే చేస్తున్నాయి అసలుకి. అవి చేశాక మళ్ళీ అతను వాటి నోట్లో ఫుడ్ అయితే ఇలా వేస్తున్నాడు విసిరేసి. మనం కూడా చేరినంత సర్కస్ ఫిట్లు చేస్తున్నాయి అసలుకి ఇవి. సాంగ్స్కి డ్యాన్స్ కూడా వేస్తున్నాయి అవి. అతని చేతిలో ఫుడ్ ఉంది కదా, అందుకే అవి వెంటబడుతున్నాయి ఇవ్వు అని. అతనేమో ఇవ్వట్లేదు. చూడండి అతను పాక్కుంటూ స్లోగా వెళ్ళిపోతున్నారు. కింద నుంచి డాల్ఫిన్ లేవో మేము కూడా ఉన్నాము, మమ్మల్ని కూడా పట్టించుకోండి అని బ్రతబలాడుతున్నాయి వాటిని. ఈ షో అయితే చాలా అద్భుతంగా ఉంది అసలు. ఈ షో ఎప్పుడైనా మనం విజిట్ అవ్వాల్సింది. ఇప్పుడు ఆ సీల్స్ని మన అందరి దగ్గరికి తీసుకొస్తున్నాడు అతను. అటువైపు ఉన్న వాళ్ళందరికీ హాయ్ చెప్తుంది అది చేతితో తగతగ ఊపుతూ. ఇప్పుడు మన సైడ్ కూడా వచ్చేసాయి. వాటి కళ్ళు ఎతకడమే సరిపోయింది నాకు, వాటి కళ్ళు ఎక్కడున్నాయా అనేది. ఇప్పుడు అవి ఇద్దరు ముద్దు పెట్టుకుంటున్నాయి. ఇంకా ఇప్పుడైతే సీల్స్ని పంపించేశారు. డాల్ఫిన్స్ టర్న్ అంట. సో ఇప్పుడు అవి షో సర్కస్ చేస్తాయి ఇప్పుడు మన ముందు. అవి తెగ దూకేస్తున్నాయి. సో వాటర్ మన మీద పడతాయని సో చాలామంది అయితే కొంతమందికి రెయిన్ కోట్ ఇచ్చారు. సో అవి వేసుకుంటే వాళ్ళ మీద వాటర్ పడవని.
ఒకవేళ పడ్డా వాళ్ళు తడవకుండా ఉంటారు కాబట్టి. నాకే తడవడం చాలా ఇష్టం, కాకపోతే సెకండ్ రోలో ఉన్నాం కాబట్టి మా మీద అంత పడలేదు వాటర్. నేనైతే కావచ్చుకొని ముందుకు వెళ్తున్నాను వాటర్ పడతాయని, కానీ పడట్లేదు, అది డ్రాప్స్ పడుతున్నాయి అంతే. సో ఇప్పుడైతే డాల్ఫిన్స్కి రేస్ పెట్టారనమాట. సో అవి స్విమ్ చేస్తూ ఫాస్ట్గా రేస్ చేస్తున్నాయి, స్విమ్ రేస్. ఒక డాల్ఫిన్కి బద్ధకం అనుకుంటా అది అక్కడే ఉండి ఫుడ్ అడుగుతుంది పాపం. చూడ్డానికి తెగ మెరిసిపోతున్నాయి అసలుకి, చూడండి ఎలా మెరుస్తున్నాయో, అలా మెల్లగా జారిపోతున్నాయి కిందకి. అక్కడ ఒక డాల్ఫిన్ అయితే పెయింటింగ్ వేస్తుంది అనమాట. దాని పెయింటింగ్ అయితే పూర్తి అయిపోయింది. ఇప్పుడు ఆ అక్క అయితే అందరి దగ్గరికి ఆ పెయింటింగ్ తీసుకొచ్చి చూపిస్తుంది అది ఎలా వేసిందో అనేది. సన్సెట్ వ్యూ వేసింది అది మొత్తానికి. ఇప్పుడు ఆ పెయింటింగ్ని అందరినీ కొనుక్కోమంటున్నారు. ఈ అక్క అయితే డాల్ఫిన్తో డ్యాన్స్ చేస్తుంది. ఆ డాల్ఫిన్ కూడా తెగ ఎంజాయ్ చేస్తుంది అక్కడ డ్యాన్స్ వేయడం. ఇతనైతే ఏకంగా డాల్ఫిన్ మూతిపైన నుంచున్నాడు. పాపం బరువు వల్ల కింద పడేసింది పాపం అతన్ని. ఇప్పుడు ఆ అక్కలాగే ఇతన్ని కూడా పైకి లేపి అక్కడ వేస్తుంది అతన్ని కూడా. సో షో అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం అల్కాజా షోకి అయితే వెళ్ళిపోతున్నాము. ఇంకా ఆ షో అయితే 6 o'clock స్టార్ట్ అవుతుందంట. ఇంకా మనం ఫాస్ట్గా వెళ్ళిపోవడమే ఇంకా ఇక్కడ నుంచి. సో ఇంకొంచెం టైం ఉంది కదలే అని మనం ఇంకా అక్కడ ఫొటోస్ తీసుకున్నాం డాల్ఫిన్స్ దగ్గర. అమ్మా డాల్ఫిన్ షో ఎలా ఉంది ఏంటి, హౌ ఇస్ ఇట్? అదేంటో ఫ్రెండ్స్ అర్థం కాదు, కెమెరా పట్టుకొని రికార్డ్ చేస్తే అంత వ్యూ అందరు వింతగా చూస్తున్నారు ఏంటో. ఇందాక మా మమ్మీ అయితే మా మామకి కాల్ చేసింది అనమాట చూపించడానికి డాల్ఫిన్ షో, కానీ ఆ టైంలో మా మామ ఎత్తలేదు కాల్. సో ఇప్పుడు చెప్తుంది వేరే షోకి వెళ్తున్నాము, ఆ టైంలో కాల్ చేస్తే లిఫ్ట్ చెయ్యి అని. ఇప్పుడైతే మనం అల్కాజా షోకి అయితే వచ్చేసాము. ఏదైనా థియేటర్ లాగా ఉంది చెప్పాలంటే, కాకపోతే స్క్రీన్ ఉండదు, ఒక పెద్ద స్టేజ్ ఉంటుంది, అక్కడ అందరూ వచ్చి డ్యాన్స్ వేస్తారనమాట. ఇంకా నేను అమ్మ అయితే మా సీట్లో కూర్చున్నాము. ఇప్పుడైతే కాసేపు షో స్టార్ట్ అయిపోతుంది. షో స్టార్ట్ అవుతుంది వాళ్ళు చెప్తున్నారు మాకు అక్కడ మైక్లో. సో నేనైతే చాలా ఎక్సైటింగ్గా ఉన్నాను. అయితే
ఎవరైనా వస్తే డాన్స్ ఎట్లా వేస్తారు, అందరు అట్లా వేస్తున్నారు అందరు డాన్స్ అక్కడ. ఈ అక్క అయితే వచ్చేసి కామెడియన్, కాసేపు మనందరం నవ్వించడానికి అయితే వచ్చింది. వీడియోస్ తీయొద్దని చెప్పారు, అందుకే మేము తీయలేదు, సారీ. స్టేజ్ మీద డ్యాన్స్ చేసే వాళ్ళందరూ కిందకైతే వచ్చారు షో అయిపోయాక. సో వాళ్ళతో ఫోటో దిగడానికైతే 100 బాత్ అడుగుతున్నారు. సో మేమైతే ఇవ్వలేదు. మా అమ్మ అంది అక్కడ నుంచే వీడియోస్ తీసుకోవడం బెస్ట్, ఎందుకంటే డబ్బులు ఇవ్వడం అని. ఈ కాన్సర్ట్ వచ్చేసి పాతయ బీచ్లో అంట. మనమైతే మన వెళ్ళేసరికి లేదు, ఎందుకంటే వీకెండ్ కాదు కాబట్టి. ఇప్పుడైతే ఉంది, సో మేము వెళ్ళలేదు. डेली रहता शो इधर ऐसा? दिस इज डेली या नो डेली हाँ डेली नहीं है, कभी कभी वो वीकेंड आने हो सकता है संडे. సో మేమైతే ఇప్పుడు మైక్ షాపింగ్ మాల్కి అయితే వచ్చాము. ఒక ట్రాలీ కొనుక్కునేది ఉంది, అందుకే వచ్చాము. కొంతమంది సజెస్ట్ చేశారనమాట అక్కడ చీప్ ఉంటుందని, కానీ అక్కడ చీప్ ఏం లేదు, చాలా కాస్ట్ ఎక్కువనే ఉంది. సో మేము లోపలికి అయితే వచ్చేసాము, మైక్ షాపింగ్ లోపలికి. సో అక్కడ మొత్తం చాలా అంటే చాలా ఐటమ్స్ ఉన్నాయి, షర్ట్స్, షూస్ అన్నీ. కాకపోతే చాలా కాస్ట్ ఎక్కువ ఉన్నాయి, సో మేము తీసుకోవట్లేదు. ఎందుకంటే ఇక్కడ చూడడానికి క్వాలిటీ చీప్ ఉంది, కానీ కాస్ట్ ఎక్కువ ఉంది. ఇంకా సరేలే అని మేమైతే బయటకు అయితే వచ్చేసాము ఫ్రెండ్స్, అక్కడ ఏం బాగాలేదు కాబట్టి. బాగున్నావు. అండ్ ఇవాళ వ్లాగ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్, ఫుల్ తిరిగేసాం మనం, మొత్తం అన్ని షోస్కి అయితే వెళ్ళేసాం. సో ఈ వ్లాగ్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఓకేనా? టాటా బాయ్.